Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియ ఓట్ల మార్పులు చేర్పులపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు. ఓటర్ల లిస్టులో పేరు లేకపోతే తన దృష్టిలో చచ్చిపోయినట్లేనంటూ వ్యాఖ్యానించారు. స్పీకర్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటు ఓట్ల లిస్టులో పేర్లు లేకపోతే ప్రభుత్వ పథకాలు బంద్ అంటూ టీడీపీ ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు. మరో 2 రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఈ సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు కాపాడుకోవాలంటూ అధికారులు చేసినటువంటి ప్రకటనకు సంబంధించి నేతలు చేస్తున్నటువంటి భిన్నమైన ప్రకటనలతో ఒకంత భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీడీపీ నేతల కామెంట్స్ అలాగే సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు కాపాడుకోవాలంటూ అధికారులు చేస్తున్నటువంటి ప్రకటన ఏంటి? నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ భయాందోళనలు కలిగిస్తున్నాయి. అధికారులు చెప్తున్నటువంటి మాటకు సంబంధించి, వారు చేస్తున్నటువంటి ప్రకటనకు సంబంధించి మీ ఓట్లు మీరు సురక్షితంగా ఉంచుకుంటే చాలు సర్ ప్రక్రియ ద్వారా అనేటువంటి ఆ ఒక్క కామెంట్కి ఇతరత్ర ప్రభుత్వ పథకాలు బంద్కు సంబంధించి కావచ్చు, అసలు ఒకవేళ సర్ ప్రక్రియలో ఓటు నమోదు చేసుకోకపోతే బ్రతికున్నా చనిపోయినట్లే అనేటువంటి ఈ కామెంట్స్ ఏంటి? పరస్పరం విరుద్ధ కామెంట్స్ ఎలా చూడాలంటారు? మురళి, తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం రేకెత్తిస్తుంది. మరోపక్క ప్రజాప్రతినిధులు చేసే వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాలే కాదు, ఇటు ప్రజల్లో కూడా ఒక ఇంత గందరగోళంతో పాటు అసహనాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే నేరుగా ప్రభుత్వ పథకాలు రావు, సంక్షేమ పథకాలు రావు, రేషన్ రావు, మీకు సంబంధించిన సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి పథకాలు రావు. ఓటర్ ఎమ్యునేషన్ కంప్లీట్ చేసుకోకపోతే మీ ఓట్లు ఉండవు, మీ ఓటు పోతే పౌరసత్వం పోతుంది, మీ ఓటు పోతే ఆధార్ ఉండదు, మీ ఓటు పోతే పాన్ కార్డు ఉండదు. ఇలా కొన్ని వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు చేసే వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి గందరగోళ వ్యాఖ్యలు మరోసారి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేయడం కూడా తీవ్ర చర్చనిచ్చింది. ఎందుకంటే ఓట్ల లిస్ట్ లో పేరు లేకపోతే మీరు చచ్చినట్టే, నా దృష్టిలో మీరు చచ్చినట్టే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకంత ఆయన వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ స్పీకర్ గా ఉంటూ తన పరిధిలో మాట్లాడాల్సిన మాటలు కాకుండా నేరుగా వ్యవస్థల పైన ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం చెప్తాం. ఎందుకంటే ఎన్నికల ఏదైతే సర్ ప్రక్రియ ద్వారా ఏదైతే చనిపోయిన ఓటర్ల జాబితా చనిపోయిన వ్యక్తులను, డబల్ ఎంట్రీ పేర్లను, ఏవైతే ఆ ఊరు వదిలి వేరే ప్రాంతాల్లో స్థిరపడిన వారిని, ఒక ఓటర్ 2 చోట్ల ఓట్లు ఉన్న వారిని, ఇలాంటి వారిని తొలగించేందుకే సర్ ప్రక్రియ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ ఎన్నికల సంఘం ఒక నియమావళి ప్రకారం ఎన్నికల సంఘం అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితుల్లో అవగాహన కల్పించకుండా అవగాహన రాహిత్య మాటలు రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా వాటికి క్లారిటీ ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్వహించిన సర్ ప్రక్రియ పైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఫిర్యాదు చేశాయి. మరొక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ స్థాయిలో సర్ ప్రక్రియ తీవ్ర గందరగోళాన్ని క్రియేట్ చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియపై తీవ్ర గందరగోళం రేకెత్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్లు తెలంగాణకు సంబంధించిన ఓటర్లు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ డబల్ ఎంట్రీ ఓట్లను, చనిపోయిన వారిని ఇలాంటి డెలిషన్ చేయాల్సిన క్రమంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా ప్రజాప్రతినిధులు ఒక ఇంత ఆందోళన గందరగోళం క్రియేట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఒక ఇంత రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అంటే దీనికి సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అనేటువంటి మాట. సర్ ప్రక్రియకు సంబంధించి ఎస్ఐఆర్ ఫామ్స్ పక్కదారి పట్టి మై టీడీపీ యాప్లోకి మేము ఎక్కిస్తున్నాం మంత్రి ఆదేశాలతోనే, వారు చెప్తే పని చేస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా అసలు ఆ అంశాన్ని అధికారులు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. స్థానికులు అలాగే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నప్పటికీ, నిలదీసినప్పటికీ ఎక్కడ ఆ స్థాయిలో చర్యలు కానీ ఏది కనిపించినటువంటి సిచ్యువేషన్ కదా కిరణ్, ఈ కోణాన్ని ఎలా చూడాలి? ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియపై దేశవ్యాప్తంగా విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సంఘం పైన ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎన్నికల సంఘం స్పందించలేదు. మేము పారదర్శకంగా పనిచేస్తున్నామంటూ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ లో మై టీడీపీ యాప్ లో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు నేరుగా యాప్ లోనే ఓటర్ ఎమ్యూనరేట్ కంప్లీట్ చేస్తారు. మరి ఇలాంటి వాటిపైన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మరోపక్క ఆయా జిల్లాల్లో నెల్లూరు, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం లాంటి ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ల పైన నేరుగా ఎన్నికల సంఘానికి, మరోపక్క అధికారులు ఒంటెత్తు పోకరుతో వ్యవహరిస్తున్నారు, టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ విమర్శలు వచ్చినప్పటికీ కూడా అధికారులపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంతమంది అధికారులు నేరుగా
టీడీపీ కండువా వేసుకుని పని చేస్తున్నారంటూ ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం స్పందించిన పరిస్థితి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకూరు లాంటి నియోజకవర్గంలో నేరుగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మై టీడీపీ యాప్ లో నేరుగా ఓటర్ ఎమినేషన్ పూర్తి చేసిన అంశాలను కూడా మనకు మీడియా పరంగా చూస్తున్నాం. అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, కేంద్ర స్థాయిలో కానీ అటు ఎన్నికల సంఘం అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. ఎన్నికల సంఘం అధికారులు సర్ ప్రక్రియ మీద ఆశించిన స్థాయిలో అవగాహన కల్పించలేదు. కేవలం ప్రజాప్రతినిధులు అయ్యన్న పాత్రుడు కావచ్చు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లాంటి నేతలు కావచ్చు, ప్రజలను గందరగోళం క్రియేట్ చేయడానికి ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నప్పటికీ కూడా అధికార పార్టీలు కానీ, అధికారులు కానీ ప్రజలకు అవగాహన కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ మరో 2 రోజుల్లో ముగిసింది. ఇప్పటికే సర్ ప్రక్రియ దాదాపు 50% పైన కూడా కాలేదు. కొన్ని జిల్లాల్లో మరీ తక్కువ శాతం నమోదైందంటూ ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. అయితే చూడాలి, ఎన్నికల సంఘం మళ్ళీ గడువు పొడిగింపిస్తుందా, ఏదైతే ఓటరు ఎమ్యూనరేషన్ చేసుకోని వారికి మళ్ళీ మరొక అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనం రేపుతున్నాయి. సర్ ప్రక్రియ, ఓట్ల మార్పులు చేర్పులపై సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు అయ్యన్న పాత్రుడు. ఓటర్ల లిస్టులో పేరు లేకపోతే తన దృష్టిలో చచ్చిపోయినట్లేనంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయని కూడా స్థానికంగా చర్చించుకుంటున్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై సర్వత్రా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇటు ఓట్ల లిస్టులో పేర్లు లేకపోతే ప్రభుత్వ పథకాలు బంద్ అంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్కి సంబంధించి కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మరో 2 రోజుల్లో సర్ ప్రక్రియ ముగియనున్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యల పట్ల ఒకంత చర్చ అయితే జరుగుతోంది. సర్ ప్రక్రియ ద్వారా ఓట్లు కాపాడుకోవాలంటూ అధికారులు చేస్తున్నటువంటి ప్రకటనకి, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఎక్కడ పొంతన లేదని కూడా స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఒక గందరగోళంలో ఉండిపోయాం అనేటువంటి మాట కూడా అంటున్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.